నేను అడుగుతున్నానండి, పాస్టర్ గారు స్వస్థపరుస్తున్నారులే, అందులో నిజమైన స్వస్థత వరం కలిగుండి స్వస్థపరిచేటువంటి సావుకులు ఉన్నారు. సాతాను మూలంగా స్వస్థతను అడ్డు పెట్టుకొని ప్రజల్ని, విశ్వాసుల్ని తప్పుదారి పట్టించేటువంటి పాస్టర్లు కూడా ఉన్నారు. స్వస్థతలు అనేది దేవుడు ఒక్కడే చేశాడా? మిగతా వాళ్ళు చెయ్యట్లేదా? కానీ చాలా మంది విశ్వాసులు స్వస్థత చాలండి, స్వస్థత జరుగుతుందండి, గర్భాలు లేకపోతే గర్భాలు వచ్చేస్తున్నాయండి, క్యాన్సర్ తగ్గిపోయిందంటండి, కడుపులో ఉన్నటువంటి ఆ గడ్డ కరిగిపోయిందంటండి, అది తగ్గిపోయిందండి, ఇది తగ్గిపోయిందండి. ఆ చర్చిలోకి వెళ్తే అక్కడ స్వస్థతలు జరిగితే, అద్భుతాలు జరిగితే దానితో పాటుగా నీ ఆత్మను బలపరిచే వాక్యం ఉన్నదా లేదో పరీక్ష. అది లేదు అంటే ఆ స్వస్థతలో అపవాది కూడా